మునగాకు కొబ్బరన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాము. అన్ని కుక్కర్లోనే చేసుకోవడమే. ఓకే అండి. మీకు ఈ కాంబినేషన్ చేయాలని ఎలా అనిపించింది? మనం కొబ్బరన్నం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా. అవును, ఇది సీజనల్ కదా మునగాకు కూడా. ఇది ఆషాఢం టైంలో మునగాకు కూడా ఎక్కువ తినమంటారు కదండి. ఓకే ఓకే, సో ఆ రకంగా ట్రై చేశారన్నమాట. అంతే అండి. హెల్త్ కి హెల్త్ ఉంటుంది. కొబ్బరి జనరల్ గా అయితే మునగాకు ఎక్కువ తినము. అవునవును, ఈ విధంగా కొంచెం కొంచెం ట్రై చేస్తే బెటర్ ఉంటుంది అనేసి. ఓకే అండి, వేడెక్కింది. ఓకే, ఆయిల్ వేద్దాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం వేడైన తర్వాత దాల్చిన చెక్క, తర్వాత లవంగాలండి. లవంగాలు వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా మీ ఊరి దగ్గర చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. వాటిలో కొన్ని అంటే తమిళేరు ప్రాజెక్ట్ ఉంటుందండి. ప్రాజెక్ట్ బాగుంటది. వాటర్ ఎక్కువ వస్తాయి చూసారా, అలాంటి టైంలో అవి వదులుతారు కదా కెనాల్స్. కెనాల్ వదిలినప్పుడు బాగుంటది. చాలా బాగుంటది చూడటానికి. టెంపుల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి. ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా అండి. కొంచెం క్యారెట్, కొంచెం టమాటో, ఒక 2 or 3 పచ్చిమిర్చి అండి. ఇందులో సన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలండి. అవి కలుపుతూ ఉండండి. కొంచెం మగ్గాలి. కలుపుకుంటాం. కానీ ఊర్లలో ఇంకా మనకి ఆ సాంప్రదాయం ఉందంటారా? ఏదైనా చిన్న అకేషన్ వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి అన్ని చేస్తుంటారు. ఇప్పుడు ఉందా? ఉందండి, ఖచ్చితంగా. మనము జనరల్గా ఏంటంటే అండి, సిటీస్లో అలా కలవట్లేదు కాబట్టి కిట్టి పార్టీస్ లాంటివి పెట్టుకొని అందరూ గ్యాదర్ అయి చేసుకుంటారు. అవును, పల్లెటూరులో ఖచ్చితంగా జరుగుతుందండి. ఒకళ్ళకి హెల్ప్ చేయాలి అంటే అందరూ వచ్చేస్తారు. అయినా బాగుంటారండి. మాకు చింతలపూడిలో అందరూ కలిసిపోతారు. వీళ్ళు వాళ్ళని కాదు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా బాగుంటుంది. మీరు దగ్గరే అన్నారు కదా? అవునండి, మీరున్న ప్లేస్ కి చింతలపూడికి పల్లికి చింతలపూడి అంటే 30 kilometers ఉంటుందండి. అంతే. మనకి సిటీలో 30 kilometers అంటే నథింగ్. అవునండి, కానీ మాకు పల్లెటూరులో అంటే కొంచెం రోడ్ అది కాస్త సన్నగా ఉండి. లేదండి, ఇది హైవే రోడ్ అనమాట. బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమనిపించదు అండి. ఇప్పుడు మునగాకు వేద్దాం ఇందులో. ఓకే, కొంచెం మునగాకు వేసాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మా ఊర్లో బాగుంటదండి. ఎంతమంది మీరు? మేము సిస్టర్స్ ముగ్గురం అండి. ఓకే, బ్రదర్స్ లేరు. మా పెద్దక్క యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తుంది బానే. ఓకే, వాళ్ళది కిరాణా షాప్. ఇద్దరు పాప బాబు. ఓకే, బాబు జాబ్ చేస్తున్నాడు, పాప జాబ్ చేస్తుందండి. చిన్నక్క వాళ్ళది ఆటోమొబైల్ షాప్ అన్నమాట. ఓకే, వాళ్ళది అక్కడేనా? అక్క వాళ్ళది చిలకల్లండి. మా అమ్మగారు, మా అక్క వాళ్ళు, మా పెద్దక్క చిన్నక్క వాళ్ళు కూడా చిలకల్లోనే, జగ్గబెడ్డ పక్కన అనమాట. ఓకే, మేము మాత్రమే కొంచెం లాంగ్. 30 kilometers మీరే లాంగ్ లో ఉన్నారు? కాదండి, అమ్మాళ్ళది 120 kilometers లాంగ్ అనమాట. కొంచెం దూరం అమ్మాళ్ళకి మాకు, మా అత్తగారి వాళ్ళకి మాకు దగ్గర. అలాగే ఇవి మగ్గినాయండి. ఓకే, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది కొంచెం అంటుకుంటుంది అనమాట వదిలేస్తే, అందుకని ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే. ఇందులో మిల్ మేకర్ అండి, ఇవి నానబెట్టాం కదా, ఈ పిండేసి వేస్తున్నాం. ఒక్క దెబ్బకి అన్ని అందుతాయి మనకి. అవునండి కదా, ఇలా చేసుకుంటే. అవునండి. హెల్త్కి హెల్త్, స్పైసీ స్పైసీ, టేస్టీ టేస్టీ అన్నీ అండి. ఊళ్ళల్లో బంతి భోజనాలు ఇంకా ఉన్నాయా అండి? ఉన్నాయండి కదా, ఎంత బాగుంటాయి కదా. ఉన్నాయి బాగుంటాయి కూడా. మీ ఊర్లో బంతి భోజనంలో ఈ స్పెషల్స్ ఖచ్చితంగా ఉండాలి అనిపించేవి ఏమి ఉంటాయి? జనరల్గా అయితే కృష్ణాకి వెస్ట్ ఈస్ట్ గోదావరికి వచ్చే తేడా ఏంటంటే అండి, ఉలవచారు ఒక కామన్ ఇక్కడ. వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఉలవచారు కామన్ భోజనాల్లో. మా కృష్ణా జిల్లాలో కొంచెం తక్కువ అండి, ఉలవచారు చాలా తక్కువ. ఓకే. కానీ ఇక్కడ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఉలవచారు అనేది లేకుండా భోజనం ఉండదు. చాలా వంటలు వెరైటీస్ ఉంటాయండి. అవును. మాకు తర్వాత మాకు కొబ్బరి తోటలు, పామాయిల్ తోటలు, మామిడి తోటలు ఉన్నాయి. ఇంకా సీజనల్లో వచ్చిన ప్రతి ఫ్రూట్ వస్తూనే ఉంటదండి. కొబ్బరి చెట్లు అంటే మనకు కేవలం కొబ్బరికాయలు అయ్యే మాత్రమే తెలుసు కదా. కొబ్బరి పువ్వు అని, కొబ్బరి బురుగుంజ అని, కొబ్బరి పువ్వు అని చెప్పండి. కొబ్బరి బురుగుంజ అంటే అండి అది పువ్వులాగా వస్తుంది, అవి ఒకటి ఫేమస్ అక్కడ. అవును, ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ కూడా వస్తున్నాయి కొబ్బరి పువ్వులు. ఓకే, అక్కడేమో ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే. ఇందులో కొంచెం గరం మసాలా వేస్తున్నా అండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అండి కొబ్బరి పాలు పోద్దాం. ఓకే. ఇది మగ్గింది కదా, ఇప్పుడు కొబ్బరిని మిక్సీ పట్టేసిన పాలండి. ఇది ఒక బౌల్ పోస్తున్నాం కదా, ఇది ఒక బౌల్ రైస్ ఉంది కదా. ఒక బౌల్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ పడతాయి అన్నట్టు. ఇది ఒకటి పోస్తున్నాం కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ పోద్దాం. పాలు చిక్కగానే ఉన్నాయి మనకి. అవునండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు కొద్దిగా వేద్దామండి. ఓకే. సాల్ట్ సరిపడా సాల్ట్ వేద్దాం. ఇది కొంచెం వేడవ్వాలండి, ఎసరు కాగినట్టు అయితే అప్పుడు స్మెల్ కి బాగుంటది అనమాట. అవును. అంటే మీరు చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నారా? లేదండి, నార్మల్ రైసే కడిగి నానబెట్టినది. ఓకే. వాటర్ పోసి ఉంచాము. ఇది ఎసరు కాగిన తర్వాత ఈ రైస్ పోసి వేసేది. ఓకే. ఓకే. ఇది ఒక కప్పుకి ఒక కప్పు మనం కొబ్బరి పాలు, ఒక కప్పు వాటర్ తీసుకుని వేసుకోవాలి. అవునండి. ఓకే. సో అన్ని వేసేసుకున్నట్టే ఇంకా మనం. అవునండి. మూత పెట్టేసుకుందామా? శారదా గారు ఎంతవరకు వచ్చిందో చూద్దామా? ఓకే అండి. ప్రెషర్ పోయింది. అవునండి. వావ్, చక్కగా కుక్ అయింది కదా. అవునండి. తీసేనా ఇంకా? ఓకే. ఈ మీల్ మేకర్ బాగా కనిపిస్తుంది. చూసారు కదా, వేడిగా మునగాకు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మునగాకు కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మునగాకు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన మిల్ మేకర్ 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నానబెట్టిన బియ్యం
బియ్యం 1 కప్పు. మునగాకు కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు వేసి వేగాక మునగాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన మిల్ మేకర్, గరం మసాలా, కొబ్బరి పాలు, నీళ్లు, కొత్తిమీర, ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు కొబ్బరి అన్నం రెడీ.